ప్రతిరోజు ఉదయం తోమాల సేవలో పాలు కుంకుమ అభిషేకం జరుగుతుంది వీరికి. రాత్రి ఏకాంత సేవలో పబ్బలింగ్ సేవ చేస్తారు. ప్రతి బుధవారం మూలవర్లకు ప్రతినిధిగా బంగారు వాకిల్లో సహస్ర కలశాభిషేకం జరుపుకుంటారు. సుమారు 1500 సంవత్సరాల ముందు పల్లవ మహారాణి సమర్పించిన వెండి బింబము భోగ శ్రీనివాసమూర్తి. శివశేరం, మూల విరాట్టు, వక్షస్థలంలో మహాలక్ష్మి అమ్మవారు, పద్మావతి అమ్మవారు, శ్రీవత్సం, కౌస్తుభం, ముఖమండలంలో పచ్చకర్పూర నామం, కస్తూరి తిలకం, శ్రీపాదవేణం అనే మహాప్రసాదం, నవరత్న కిరీటం, రత్నాల సుదర్శన పాంచజన్యాలు, రత్నాల కర్ణపత్రాలు, భుజములందు నవరత్నాలు నాగాభరణాలు, కట్టివలంబిత హస్తం, రత్నాల వైకుంఠ హస్తం, స్వర్ణ యజ్ఞోపవీతం, దుష్ట శిక్షణార్థం సూర్యకఠారి, మకరకంఠి, చతుర్భుజ లక్ష్మీహారం, తులసీ పత్రహారం, 5 పేట్లుగా ఉన్న సహస్రనామహారాలు, ఇరువైపులా సాలిగ్రామ హారాలు. ఉగాది ఆస్థానానికి గాను స్వామివారు విశేషమైన తిరువాభరణం సమర్పణ చేసుకొని ఉన్నారు.